మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః. ఓ అర్జున, నీ చిత్తమును పరమాత్మ యందు నిలిపి కర్మలను అన్నిటినీ ఆధ్యాత్మ చిత్తముతో ఆ పరమాత్మకు అర్పించి ఆశ, మమకారము, మమత, అనురాగము మొదలగు ఆశాపాశములను వదిలిపెట్టి క్షత్రియ ధర్మము అయిన యుద్ధము చెయ్యి. ఇందులో ఆధ్యాత్మ చేతస అనే పదం వాడారు. అంటే మనసు ఆత్మయందు నిలపాలి. ఆత్మయందు నిలిపిన మనసుతో అంటే భగవంతుని మీద నిలుపబడిన మనసుతో అని అర్థము. నిర్మలమైన మనస్సు ఎల్లప్పుడూ భగవంతుని మీద నిలిచి ఉంటుంది అని అర్థము. ఎందుకంటే మానవులు సాధారణంగా ప్రాపంచిక విషయములని ఆలోచిస్తూ ఉంటారు, వాటి అందే ప్రవర్తిస్తుంటారు. ఎన్నో విషయాలను చూస్తుంటారు, వింటుంటారు, తాకుతుంటారు, వాటి యందు ఆసక్తి కలిగి ఉంటారు. అటువంటి మనసును పరమాత్మ యందు నిలపడము చాలా కష్టము. మనసు ప్రాపంచిక విషయములలో లీనం కావడం వలన మలినమైన చిత్తమును ఆధ్యాత్మికమైన చిత్తముగా మార్చడము అంటే మనస్సు భగవంతుని మీద నిలపడము, మనసును నిగ్రహించడము ప్రతి సాధకుడికి కర్తవ్యము. కాబట్టి ప్రతిరోజు కొంచెం సేపైనా ప్రాపంచిక విషయాలను వదిలిపెట్టి భగవంతుని ముందు కూర్చుని కళ్ళు మూసుకొని మనస్సును నిగ్రహించి భగవంతుని మీద నిలపడము మానవుని కర్తవ్యం. ఎల్లప్పుడూ మనస్సు పరమాత్మ భావంతో నిండి ఉండాలి. మమత, మమకారములను, ఆశలను, సంతాపములను దూరంగా ఉంచాలి. దానిని ఆధ్యాత్మ చిత్తము అని అంటారు. సర్వాణి కర్మాని అనే పదం కూడా వాడారు. అంటే ఏదో ఒక కర్మ అని కాకుండా అన్ని కర్మలను పరమాత్మ పరంగా చేయాలి. అన్ని కర్మలను పరమాత్మకు అర్పించాలి. నిరాశీ నిర్మమో అంటే ఆశ లేకుండా, మమత, మమకారాలు లేకుండా కర్మలు చేయాలి. ఒక్క మాటలో చెప్పాలంటే పరమాత్మ అనే మాట తప్ప మరొక మాటకు మన మనసులో చోటు ఉండకూడదు అని భావన. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఆత్మ ఒకటే సత్యము, మిగిలినవి అన్నీ అసత్యములు, కల్పితములు, అశ్వరములు. అటువంటి ప్రాపంచిక విషయముల మీద ఎవరైనా ఆశా మమకారము ఎందుకు ఉంచాలి అని భగవానుడు అడుగుతున్నాడు. కాబట్టి మన మనసులో నుండి ఆశా మమకారము బయటకు నెట్టేయాలి. ఇక్కడ మరొక మాట కూడా వాడారు, విగత జ్వరః. జ్వరము అంటే తాపము, సంతాపము. ఎందుకంటే జ్వరం వస్తే మనకు ఒళ్ళు వేడెక్కి తాపం ఎక్కువ అవుతుంది. ఇది పైకి వచ్చే జ్వరము. మరి లోపల జ్వరము అంటే ప్రాపంచిక విషయముల మీద మమకారము, మమత కలిగి వాటికి ఆటంకము కలిగితే తాపం ఎక్కువ అవుతుంది. అటువంటి తాపమును పోగొట్టుకోవాలి. కాబట్టి మానవునికి ఉండవలసిన 4 లక్షణాలు భగవంతుడు చెబుతున్నాడు. 1. ఎల్లప్పుడూ ఆధ్యాత్మ చిత్తము కలిగి ఉండటము. 2. నిర్మల చిత్తముతో కర్మలు చేయటము, ఆ కర్మల ఫలితములను పరమాత్మకు అర్పించడము. 3. ఆశాపాశములను వదిలిపెట్టడము. 4. ప్రాపంచిక విషయముల మీద మమకారం వదిలిపెట్టడము. మనలో కలిగిన ఈ ఆశలు, మమత, మమకారాలు అనే జ్వరానికి పైన చెప్పిన 4 మందు గుళికలు సేవిస్తే జ్వరము తగ్గిపోతుంది. కాబట్టి అర్జున, నీవు కూడా నేను, నా వాళ్ళు, నా బంధువులు, తాత, తండ్రులు, అన్నదమ్ములు అనే మమత, అనురాగము, ఆశ, మోహము అనే జ్వరమును వదిలిపెట్టి యుద్ధము చెయ్యి అని అంటున్నాడు పరమాత్మ. ఇంకొంచెం వివరంగా చెప్పుకోవాలంటే ఈ శ్లోకంలో పరమాత్మ కర్మయోగ సారాన్ని వివరించాడు. కర్మయోగము అంటే ప్రత్యేకంగా ఏమీ లేదు. మనం చేసే విధానమునే కర్మయోగము అంటారు. యోగము అంటే కలపడము అని చెప్పుకున్నాము. కర్మలను జ్ఞానంతో కలపడము. జ్ఞానయుక్తంగా అంటే విహితంగా చేయవలసిన పద్ధతిలో, చేయవలసిన విధానంలో కర్మలు చేయడం. దానికి మొదటి లక్షణము ఆధ్యాత్మ చేతనుడు అయి ఉండాలి. అంటే వివేకముతో కూడిన బుద్ధి కలిగి ఉండాలి, విచక్షణ జ్ఞానము కలిగి ఉండాలి, ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించడమే లక్ష్యంగా కలిగి ఉండాలి. అంతేగాని గొప్ప ధనవంతుడు, ఆస్తిపరుడు, గొప్ప వ్యాపారవేత్త కావడం కాదు. శరీరం నిలబడడానికి ఆహారం తీసుకోవాలి, దానికి కర్మ చేయాలి. శరీరంతో శ్రవణము, మననము, ధ్యానము చేయాలి. ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి. దీనిని ఆధ్యాత్మ చేతస అని అంటారు. అంతేకాని నాకు, నా పిల్లలకు, వారి సంతానానికి, వారి వారి సంతానానికి సంపాదించడం, కూడబెట్టడం కాదు. ఇది జీవన విధానం కాదు. ఎంతవరకు అవసరమో అంటే సంపాదించుకోవాలి, దొరికిన దానితో తృప్తి చెందాలి అని చెప్పాడు పరమాత్మ. మానవులు ఏ కర్మ చేసినా దాని ఫలితాన్ని పరమాత్మకు అర్పించాలి. అన్ని కర్మలు పరమాత్మ కోసమే చెయ్యాలి. కర్తృత్వ భావన ఉండకూడదు. నేనే ఈ కర్మ చేస్తున్నాను అనే అహంకారం ఉండకూడదు.
నీవు సమర్పించినా సమర్పించకపోయినా అన్ని కర్మల ఫలములు భగవంతునికే చెందుతాయి. కానీ మనం అర్పిస్తే మన బరువు తగ్గుతుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. లేకపోతే ఈ కర్మల ఫలమును మన మనసుకు దుఃఖం కలిగిస్తాయి. ఇదే ఇందులో రహస్యం. ఆశ మమకారము ప్రతి వాడికి ఉంటాయి. ఆశ లేనివాడు బతకలేడు అని మనందరికీ తెలుసు. కాకపోతే ఆశతో పని చేయాలి, చేసే పని మీద మమకారం ఉండాలి. కానీ ఆ ఆశ మమకారము శృతిమించకూడదు, పరిమితముగా ఉండాలి. దాని గురించి తాపత్రయపడకూడదు. అందరూ నా మాట వినాలి, నేను చెప్పినట్టు చేయాలి, నేను చేసిన కర్మలకు మంచి ఫలితాలు రావాలి అని అనుకోకూడదు. ఎందుకంటే కోరుకున్న ఫలితాలు రాకపోతే నిరాశ చెందవలసి వస్తుంది. నిర్మము అంటే మమ అనే భావన లేకుండా కర్మ చేయాలి. మమ అంటే నేనే ఈ పని చేస్తున్నాను, నా వలనే ఈ పని జరుగుతూ ఉంది అనే భావనతో చేయడం. అందుకే కర్మ చెయ్యి, ఆ కర్మను పరమాత్మ పరంగా చెయ్యి. ఆ కర్మ ఫలితం ఆశించకు. సక్సెస్ వస్తే సంతోషపడు, అంతేకాని నా వలనే వచ్చిందని విర్రవీగకు. ఎందుకంటే ఆ ఫలితం ఏ ఒక్కరిది కాదు, అందరిది. అందరూ కలిస్తే పని చేస్తేనే ఆ విజయం దక్కింది అని అనుకోవాలి. తర్వాత మనను పట్టి పీడించేది మరొకటి ఉంది, అదే మానసిక జ్వరము. శరీరానికి జ్వరం వస్తే మందు వేసుకోవచ్చు, మనసుకు జ్వరం వస్తే శాంతి ఉండదు. టెన్షను, వర్రీ, కంగారు, ఏమి చేయాలో తోచదు, కోపం వస్తుంది. ఇదంతా మానసికంగా ఏదో జరుగుతోంది అనే సూచన. నచ్చని పని చేయడము, చేసిన పని నచ్చకపోవడము, నచ్చిన ఫలితం రాకపోవడము, వచ్చిన ఫలితం నచ్చకపోవడము, ఇలాంటివి మానసిక అశాంతికి కారణాలు. అలా కాకుండా ఈ ఫలితం నాది కాదు, ఏ ఫలితం వచ్చినా అది పరమాత్మ ప్రసాదము అని అనుకుంటే ఎటువంటి అశాంతి ఉండదు. వచ్చిన ఫలితాన్ని పరమాత్మకు అర్పిస్తే ఏ చిక్కు ఉండదు. దాన్నే విగత జ్వరః అని అన్నారు. పరమాత్మ కాబట్టి నీలో చెలరేగిన ఆశాపాశాలు, మమతా మమకారాలు అనే జ్వరాన్ని విడిచిపెట్టి యుద్ధం చెయ్యని బోధించాడు. ఏమే మతమిదం నిత్యం అనుతిష్ఠంతి మానవాః శ్రద్ధావంతో న సూయంతః ముచ్యంతే తేపి కర్మభిః. ఎటువంటి అసూయ లేకుండా పైన చెప్పబడిన తనకు నిర్దేశింపబడిన విహిత కర్మలను అత్యంత శ్రద్ధతో ఆచరించేవారు సకల కర్మల యొక్క బంధనముల నుంచి విముక్తిని పొందుతారు. పరమాత్మ పై శ్లోకాలలో మానవుడు ఏమేవి విడిచిపెట్టాలి అని చెప్పాడు. అంటే నిష్కామ కర్మ ఎలా చేయాలి అని చెప్పాడు. అలా చేస్తే కలిగే ఫలితము ఇక్కడ చెప్పాడు. కర్మయోగం ద్వారానే జ్ఞానముతో కర్మ బంధనముల నుండి విముక్తి పొందవచ్చు అని చెప్పబడింది. అనాసక్తంగా నిష్కామంగా కర్తృత్వ భావన లేకుండా కర్మలు చేయడం ద్వారా, కర్మల ఫలములను పరమాత్మకు అర్పించడం ద్వారా కర్మయోగులు కూడా జ్ఞానయోగుల మాదిరి కర్మ బంధనములను తొలగించుకోగలరు అని పరమాత్మ ఉద్దేశం. దానికోసము పైన ఒక సూత్రం చెప్పాడు, దాన్ని మతం అని అంటున్నాడు. ఏమే మతం, నా యొక్క అభిప్రాయము అనగా నిష్కామ కర్మ, కర్తృత్వ భావన లేని కర్మ అనే నా అభిప్రాయంను అనుసరిస్తే ముక్తిని పొందగలరు. ఈ అనుసరించడం కూడా నిత్యము అంటున్నాడు. అంటే ఏదో ఒకసారి బుద్ధి పుట్టినప్పుడు కాకుండా అనునిత్యము అనుసరించాలి. నిత్యము అనుతిష్ఠంతి అంటే ప్రతిరోజు అనుష్ఠానం చేయాలి. అంటే ప్రతిరోజు మనం చేసే పనులు అన్నిటినీ ఫలితం ఆశించకుండా, మమతానురాగములు లేకుండా ఈ కర్మలను చేయాలి. కాబట్టి చేస్తున్నాను అంతేకాని నాకుగా నేను చేయడం లేదు అని అనుకుంటూ చేయాలి. ఎటువంటి అసూయ లేకుండా చేయాలి. అన్ని కర్మలను శ్రద్ధతో చేస్తూ కర్మఫలములను భగవంతునికి అర్పిస్తూ చేయాలి. అటువంటప్పుడు ఆ కర్మలు మనకు అంటుకోవు. నిత్యం సుఖంగా సంతోషంగా ఉంటాము. మానవులో ఉండకూడని లక్షణము అసూయ. కాబట్టి ఈ శ్లోకంలో పరమాత్మ ఉండవలసిన లక్షణము శ్రద్ధ అని, ఉండకూడని లక్షణము అసూయ అని స్పష్టంగా చెబుతున్నాడు. సాధారణంగా మనుషులు 4 పనులు చేస్తుంటారు. ఆహారం తినడము, నిద్రపోవడము, పురుషుడు స్త్రీతో, స్త్రీ పురుషునితో సుఖం అనుభవించడము, ప్రతిదానికి భయపడటము. ఇక్కడ మానవాహ అంటే స్త్రీలు పురుషులు ఇరువురు అని అర్థము. పైన చెప్పిన 4 పనులు జంతువులు చేస్తాయి, మనుషులు చేస్తారు. తేడా ఏమీ లేదు. కాకపోతే ఆహార నిద్ర మైథునాలు జంతువులు క్రమబద్ధంగా చేస్తాయి. మనుషులు తమ ఇష్టం వచ్చినట్టు చేస్తారు. అంటే ఇష్టం వచ్చినట్టు తింటారు, తాగుతారు, అర్ధరాత్రి దాకా మేల్కొని ఎప్పుడో పడుకొని ఉదయం 9 గంటలకు లేస్తారు. జంతువులు ఆపద వచ్చినప్పుడు మాత్రమే భయపడితే, మనిషి లేనిది రాదేమో అని, ఉన్నది పోతుందేమో అని అనుక్షణము భయపడుతూనే ఉంటాడు. కాబట్టి మనుషులను జంతువులతో కూడా పోల్చలేము. అందుకని ఇక్కడ మానవులు అని వాడారు. మానవుడు అంటే మానవత్వం కలవాడు, పద్ధతి ప్రకారం నడుచుకునేవాడు.
మనసును ఇంద్రియములను అదుపులో ఉంచుకున్నవాడు, విచక్షణ బుద్ధి కలవాడు, అటువంటి వారి గురించి చెబుతున్నాడు పరమాత్మ. అటువంటి మానవులు మే మతం ఇదం అంటే పైన చెప్పబడిన నా మతమును అంటే నా అభిప్రాయమును నిత్యం అనుష్ఠిస్తారు అని అన్నారు. ఇక్కడ నా అభిప్రాయం అంటే కృష్ణుడి స్వంత అభిప్రాయం అని కాదు, అందరిలో ఆత్మస్వరూపుడుగా వెలుగుతున్న పరమాత్మ అభిప్రాయము అని అర్థం చేసుకోవాలి. పరమాత్మ అభిప్రాయము వేదముల ద్వారా, శాస్త్రముల ద్వారా, గురువుల ద్వారా ప్రకటితమవుతుంది. ఇక్కడ కృష్ణుడు అర్జునుడికి చెప్పిన అభిప్రాయం కూడా అదే. ఈ అభిప్రాయం ఎలా ఆచరించాలి అంటే దానికి 2 సూత్రములు చెప్పాడు. పరమాత్మ శ్రద్ధతో చేయాలి అంటే చేసే పని మీద నమ్మకంతో చేయాలి, ఎటువంటి సందేహమునకు ఆస్కారం లేకుండా చేయాలి, ఏకాగ్రతతో చేయాలి, నిత్యం అంటే నిరంతరము చేయాలి, అనసూయంతో అంటే ఎటువంటి అసూయ లేకుండా చేయాలి. ఇక్కడ అసూయ అంటే తాను చేసే పనిలో తప్పులు వెతకడము, తాను చేస్తున్న పని మీద నమ్మకం లేకపోవడము. కాబట్టి తాను చేస్తున్న పని మంచిది, తన శ్రేయస్సు కొరకు, సమాజ శ్రేయస్సు కొరకు చేస్తున్నాను అనే నమ్మకంతో చేయాలి. కానీ ఇదేంటి ఇలా ఉందే, ఇలా ఉంటే ఎలా అవుతుంది, ఇలా కాదు అలా చేస్తే బాగుంటుంది అంటూ అపనమ్మకంతో మొదలు పెడితే ఆ పని ఎన్నటికీ పూర్తి కాదు, మంచి ఫలితమును ఇవ్వదు. కాబట్టి అసూయ అంటే లోపాలు వెతకకుండా నమ్మకంతో చేయాలి. ఒకవేళ లోపాలు ఉన్నా వాటిని వదిలిపెట్టి మంచినే గ్రహించాలి, కానీ లోపాలు వెతుకుతూ కూర్చోకూడదు. దీనిని అనసూయ బుద్ధి అంటారు. ప్రతి మానవుడు ఇటువంటి బుద్ధితో కర్మలు చేస్తే కర్మబంధనముల నుండి విముక్తుడవుతాడు. అటువంటి వారిని మనము జీవన్ముక్తులు అని అంటాము. సూక్ష్మంగా చెప్పాలంటే నిష్కామంగా శ్రద్ధతో ఎటువంటి కర్తృత్వ భావన, అసూయ లేకుండా చేసే కర్మల వలన చిత్తశుద్ధి, దాని వలన జ్ఞానం వలన మోక్షము లభిస్తుంది. ఈ శ్లోకంలో తన అభిప్రాయమును అనుసరిస్తే వారు కర్మ బంధనముల నుండి ముక్తిని పొందుతారు అని చెప్పి తన మతమును విశ్వసించకపోతే ఏం జరుగుతుంది అనే విషయాన్ని తర్వాత శ్లోకంలో వివరిస్తున్నాడు పరమాత్మ. ఏత్వేతదభ్యసూయంతః నానుతిష్ఠంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాంస్తాన్ విద్ధి నష్టాన చేతసః. అలా కాకుండా ఎల్లప్పుడూ నా మీద దోషారోహణ చేస్తూ నా చేత చెప్పబడిన మతమును విశ్వసించని వారు అచేతనులు అంటే బుద్ధిహీనులు, సర్వజ్ఞాన విమూఢులు అంటే ఏమాత్రము జ్ఞానము లేని మూఢులు, నష్టాన్ అంటే అన్ని విధములా నష్టపోయిన వారు అవుతారు. భగవానుడు పైన చెప్పబడిన శ్లోకాలలో ఆధ్యాత్మ మార్గము, నిష్కామ కర్మ బోధించాడు. వాటిని శ్రద్ధతో ఆచరించమన్నాడు. అసూయను, అనుమానాలను దగ్గరకు రానివ్వవద్దు అని అన్నాడు. అటువంటి వారు సమస్త కర్మ బంధనముల నుండి విముక్తులు అవుతారు అని అన్నాడు. అలా కాకుండా ఎవరైతే పైన చెప్పిన మతమును ద్వేషిస్తారో, తృణీకరిస్తారో, అనుసరించరో వారు బుద్ధిహీనులు, అజ్ఞానులు, విమూఢులు, మతిలేని వాళ్ళు అని తెలుసుకోమంటున్నాడు. ఎందుకంటే వారికి ఆధ్యాత్మికత మీద ఆసక్తి ఉండదు. ఎల్లప్పుడూ ప్రాపంచిక కర్మలయందే ఆసక్తి కలిగి ఉంటారు. ధనం సంపాదించడము, దాచుకోవడము, సంసారంలో పడి ఉండడము, తన భార్య, పిల్లలు, బంధువులు వీరి కోసమే జీవిస్తుంటారు. ఎల్లప్పుడూ దుఃఖము అనుభవిస్తూ ఉంటారు. వీరికి ఆధ్యాత్మికత అంటే విముఖత. దేవుడు, దైవము, భగవద్గీత ఇప్పుడెందుకులే, దానికి ఇంకా చాలా టైం ఉంది అని అంటుంటారు. అటువంటి వారికి ఈ లోకంలో సుఖం ఉండదు, పరలోకంలో సుఖం అంటూ ఉండదు. జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉంటారు. వీళ్ళంతా బాగా చదువుకున్న వాళ్ళు, అంటే ఉదర పోషణార్థము ధనం సంపాదించడానికి తగిన చదువు చదువుకున్నారు. మహాపండితులు. మరికొందరు వేదములు వల్లె వేస్తుంటారు, పూజలు చేస్తుంటారు, అన్నీ ఫలితాన్ని ఆశించి మాత్రమే చేస్తుంటారు. వీరికి భగవంతుని ఎడల భక్తి శ్రద్ధ ఉండవు. చేసే పనుల మీద నిష్కామ భావన ఉండదు. ఇటువంటి వారికి ఆత్మజ్ఞానము అసలే ఉండదు. వీరినే పరమాత్మ అజ్ఞానులు, నష్టజాతకులు, విమూఢులు అని అన్నాడు. పాజిటివ్గా చెప్పాలంటే కర్మలను భక్తి శ్రద్ధలతో నిష్కామంగా ఆచరించాలి. అసూయ, ద్వేషములను వదిలిపెట్టాలి, లేకపోతే నష్టం సంభవిస్తుంది అని పరమాత్మ భావన. ఈ విషయాన్ని కొంచెం లౌక్యంగా చెప్పుకోవాలంటే క్రమశిక్షణలో పనిచేయడము చాలా కష్టము, ఎగ్గొట్టడము చాలా సులభము. 10:30కు ఆఫీసుకు వెళ్ళాలి, 5 దాకా శ్రద్ధతో పనిచేయాలి. ఇది నియమము, క్రమశిక్షణ. కానీ కొన్ని ఆఫీసులలో మొదటి 15 నిమిషాలు ఎక్స్క్లూజివ్, 1 గంట లేటు పర్మిషను. అప్పుడైనా రాగానే
సంతకం పెట్టి క్యాంటీన్కి వెళ్ళడము, అరగంట తర్వాత రావడము, ఇలా ఎవరికి వారు నియమాలను ఏర్పరచుకుంటారు. అంటే వారికి టంచనుగా 10:30కు ఆఫీసులో ఉండాలి అన్న నియమం ఎవరూ పాటించరు. వీరికి తెలియదా అంటే అంతా తెలుసు, అంతా మేధావులే, పని తెలిసిన వాళ్ళే, కానీ శ్రద్ధ లేదు. ఇంకొంతమంది తాము చేసే పనిలో లోపాలు వెతుకుతూ ఉంటారు. వాళ్ళ కళ్ళకు మంచి కనిపించదు. ఏ ఫైలు తీసుకున్నా దానిని ఎలా తిరగొడదామా అనే తమ మేధాశక్తినంతా ఉపయోగిస్తారు. ఫైలు పుటప్ చేయడానికి నోటు రాయాలి, తిరగొట్టడము లేలిక. అలాగే కొంతమంది న్యాయాధికారులు ఉంటారు. ఏ కేసు వచ్చినా అందులో నేరస్తుడిని ఎలా నిర్దోషిగా చూపిద్దామా అని చూస్తుంటారు. దోషిగా నిరూపించడం కష్టము, నిర్దోషిగా నిరూపించడం సులభము. వారిని అక్విటల్ టైప్ అంటారు. అంటే కేసు పూర్వాపరాలను బట్టి కాకుండా తమ మనస్తత్వం బట్టి పనిచేసేవాళ్ళు. అలాగే సూర్యోదయానికి ముందు లేచి స్నానం చేసి ఉదయించే సూర్యుడికి నమస్కరించి సంధ్యావందనం చేసి భగవంతుని ధ్యానం చేయడము మంచి పని. ఇది చాలా కష్టము. 9 గంటలకు లేవడము చాలా తేలిక. పైగా ఎందుకు లేవడము లేదో 1,00,000 కారణాలు చెబుతారు. ఇటువంటి వారి గురించి పరమాత్మ ఈ శ్లోకంలో చెబుతున్నాడు. అటువంటి సోమరులు, తప్పులు వెదికేవారు, పని ఎగ్గొట్టేవారు, వారు బాగా చదువుకున్న తెలివి గలవారైన మూర్ఖులు, విమూఢులుగా పరిగణింపబడతారు. వారికి అన్నీ తెలిసినా ఏమీ తెలియనట్టే ఉంటారు. అటువంటి వాడికి విచక్షణా జ్ఞానం ఉండదు. ధర్మానికి అధర్మానికి తేడా తెలియదు. చేయాల్సిన పని చేయకూడని పని అని తేడా తెలియదు. తనకు తెలిసిందే వేదం అనుకుంటూ ఉంటాడు. అటువంటి తెలిసి తెలియని విమూఢుల గురించి ఈ శ్లోకంలో వివరించాడు పరమాత్మ.